హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బతుకమ్మ స్పెషల్ సత్తులు చేసుకుంటాం కదండి తెలంగాణలో. మా ఇంట్లో అయితే మేము ఈరోజు సత్తులు ప్రిపేర్ చేసేసాము. అది ఎలా చేసాము ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. మన తెలంగాణలో సత్తులు అలాగే అప్పాలు లేకుండా బతుకమ్మ అనేది ఇన్కంప్లీట్ కదా, అందుకే ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కేజీ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి కాకపోయినా కూడా మీరు 2 సార్లు దీన్ని 2 వంతులుగా చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి మొత్తం వేగవు కాబట్టి నేనైతే ముందు మొత్తం వేసాను, తర్వాత వేగవు కదా అని చెప్పి హాఫ్ డివైడ్ చేసి టోటల్గా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఏంటంటే అన్నీ కూడా లో ఫ్లేమ్ పైననే మనము ఫ్రై చేసుకోవాలండి. మేము సత్తులు ఎప్పుడు చేసుకున్నా కూడా పల్లీ సత్తు అనేది కొంచెం ఎక్కువే చేసుకుంటాము. అన్నీ అరకిలో చేసుకున్నా కూడా పల్లీల సత్తు అయితే మేము కిలో చేసుకుంటాము. ఎందుకంటే కొంచెం చేసుకుంటే అందరికి సరిపోదు కదా. మేము టోటల్ 3 మెంబర్స్ సిస్టర్స్, సో మేము ముగ్గురం తీసుకెళ్తాం కాబట్టి కిలో చేసేసుకుంటాము. చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే లోపల దాకా కూడా ఫ్రై అవుతాయి పల్లీలు అనేవి. ఏది ఫ్రై చేసుకున్నా కూడా అంతే. మనం ఈ సత్తులలో చూడండి, పొట్టిలా నలిపితే వచ్చేసేయాలి. అంతదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారుకోవాలి. తర్వాత అదే బాండిలోకి మళ్ళీ ఒక అరకిలో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెసర సత్తు అంటారు దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది పచ్చివాసన లేకుండా లోపల దాకా కూడా ఫ్రై అవుతుంది. పెసరపప్పు వేగితే దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, వేపిన తర్వాత వీటికి కొంచెం బ్రౌనిష్గా మారింది కదా కలరు. సో ఇంతవరకు వేపుకోవాలి. దీన్ని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి ఒక అరకిలో మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. గుండు మినప్పప్పు తీసుకోవాలండి. తీసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీదనే అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా చల్లారుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కిలో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఒక 4 to 5 మినిట్స్ వేపితే సరిపోతుంది. నువ్వులు వేపుకోకపోతే దీనికి పచ్చి స్మెల్ బాగా వస్తుందండి. అందుకే నువ్వులు అనేవి మంచిగా వేపుకోవాలి. అప్పుడే దీనికి చేదు అనేది ఉండకుండా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. దీన్ని కూడా వేపుకున్న తర్వాత చల్లారిపోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే కడాయిలోకి ఒక 1/2 కిలో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి మనం ఏ బియ్యమైనా వాడుకోవచ్చండి. మనం రెగ్యులర్గా తినే బియ్యమైనా కూడా, లేదా మనం రేషన్ బియ్యమైనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇది వీటిలోని మాయిశ్చర్ అంతా వెళ్ళేదాకా కూడా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిలో కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే మనకి కొంచెం డ్రైగా వస్తాయి అన్నమాట, లేకపోతే తడిగా ఉంటుంది. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం 1 by 1. చల్లారిన పల్లీలని మనం ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మినప్పప్పు వేసి నేను మిక్సీ చేసుకున్నాను. ఇలా చాలా మెత్తగా ఉండాలి, పౌడర్ అనేది మెత్తగా పట్టుకోవాలి. తర్వాత దీన్ని వేరే దానిలోకి తీసేసుకోవాలి. ఇది వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు వేసి మిక్సీ చేసుకోవాలి. పల్లీల సత్తు అయితే ఇలా బరకగానే పట్టుకోవాలండి. ఇది బాగా మెత్తగా అయితే మనకి పీనట్ బటర్ అయిపోతుంది. అందుకే ఇలా గరకగా పట్టుకోవాలి. మనకు పల్లి పౌడర్ ఉంటే మనం కర్జాలు కూడా చేసుకోవచ్చు వీటితోటే. తర్వాత నువ్వులు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇట్లా వస్తుంది. అది అన్నీ మిక్సీ పట్టేసుకొని కాసేపు ఫ్యాన్ గాలికి చల్లారనిచ్చి తర్వాత మనం డబ్బాల్లో వేసుకోవాలి. ఏ డబ్బా సపరేట్ దానికి పెట్టేసుకొని ఆ బాక్సెస్లో మనము ఫిల్ చేసుకోవాలి. వీటిని బియ్యం కూడా పట్టేశాను మెత్తగా. తర్వాత మూంగ్ దాల్ పెసరపప్పు కూడా వేయించుకున్న దాన్ని ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. పెసరపప్పు సత్తు కూడా చాలా బాగుంటుందండి. ఫైనల్గా వీటన్నిటిలోకి మిక్స్ చేసేసుకోవడానికి షుగర్ 1/2 kg షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోకి ఒక ప్లేట్లో వేసుకొని వీటన్నిటిలోకి కూడా మిక్స్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. కొంతమంది బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు, అది మన చాయిస్. కొంతమందికి బెల్లం వేసుకోవడం నచ్చదు కదా, అట్లాంటి వాళ్ళకి షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే నేను అన్ని సత్తులు కలిపేసుకున్నానండి. తర్వాత పల్లి సత్తు కలిపేసుకున్నాను, బాక్స్లో వేసేసుకున్నాము. అంతేనండి, మా బతుకమ్మ సత్తులు అయితే రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.